అందరికీ నమస్కారం. రేల పువ్వులు ఇది సాంస్కృతికంగా చాలా విశేషాలు ఉన్నాయి. మన తెలంగాణ, ఆంధ్ర అటవీ ప్రాంతంలో ఉండే గోండులకి, కోయిలకి ఇది చాలా పవిత్ర వృక్షం. రేల చెట్టు చాలా పవిత్రమైన వృక్షం. గోండులకి, కోయిలకి, ఆ తెగలకి వాళ్ళకి చాలా పవిత్ర వృక్షం ఉంటుంది. అందుకని రేల పండుగ చేసుకుంటారు. అలాగే మనకి రేలా 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 అనే పాట ఉంటుంది. ఆ పాట కూడా దీన్నే వాళ్ళు పవిత్రంగా ఆ పాట పాడతారన్నమాట అండి. అలాగే ఈ రేల పువ్వు కేరళ రాష్ట్ర పుష్పం. ఇది కేరళకి రాష్ట్ర పుష్పం రేల పువ్వు. అలాగే థాయిలాండ్కి జాతీయ పుష్పం వాళ్ళకి ఈ రేల పువ్వు. ఇది దీంట్లో ఉండే విశేషాలు. అలాగే ఔషధంగా ఏం చేస్తామంటే రేల పువ్వులు కూర వండుకుంటారు. అలాగే లేత చిగురు పచ్చడి చేసుకుంటారు. అలాగే రేల పువ్వులు ఏం చేస్తారు, ఇలా ఆకులు రేల పువ్వులు రేకలు మాత్రమే ఇలా తీసి పచ్చివి కూర వండుకుంటారంట. మధ్యలో తొడులు అయితే ఉండరు. అలాగే ఈ మొగ్గలు ఉన్నాయి కదా, ఈ మొగ్గలు కూడా వండుతారు. కానీ మొగ్గలు ఏం చేస్తారు, కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టి వాచ్ చేస్తారన్నమాట. వాచ్ చేస్తే చేదు పోదు. లేదా ఇలా ఉంటే చేదుగా ఉంటుంది. అందుకని ఉప్పు వేసి వాచడం వల్ల చేదు పోద్దట. అందుకని ఇలా ఈ మొగ్గలు కూడా కూర వండుకుంటారు వాళ్ళు. ఇవన్నీ కోయించి ఇలా ఆరబెట్టామండి. మనం ఇట్లతో ఎప్పుడైనా కూర వండుకోవచ్చు. ఇలా మరి రేల పూలు సీజన్ కదా, సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి ఈ కాలంలో. కాబట్టి మన సంవత్సరం ఉండాలంటే ఈ రేకులని తీసి నీళ్ళని ఆరబెట్టేసుకుంటే ఇలా ఆరిపోతాయి. ఆ రేకులన్నీ దాచుకుని మనం కూరలో వేసుకోవచ్చు అన్నమాట. మామూలుగా రేకులు మెత్తగా నూరి స్కిన్ చర్మవేదనకి రాస్తారు, తామర గజ్జికి రాస్తారన్నమాట. రాయడం వల్ల తగ్గుతుంది. మామూలుగా పువ్వులు కూర తినడం వల్ల చర్మవేదన రాకుండా ఉంటాయని చెప్తారు. అలాగే రేల చిగురు తినడం వల్ల కూడా చర్మవేదనలు తగ్గుతాయి అన్నమాట. రేల చెట్టు బెరడు ఎండబెట్టేసి కాల్స్తారట. కాల్చి ఆ కాల్చిన వాసన చూస్తారట. ఆ వాసన చూడడం వల్ల జలుబు, దగ్గు, కఫం లాంటివి పోతాయి అన్నమాట. ఇది మామూలుగా రేలకాయ ఇంకా లా ఉంటుంది, లాటిల్లా ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇప్పుడు నల్లగా అయిపోతాయి. ఇది లోపల గుజ్జు ఉంటుంది, చింతపండులాగా. ఇది విరోచన అవ్వడానికి వాడతారు. కానీ ఏంటంటే ఇలా తిన్నామనుకోండి కడుపు నొప్పి వచ్చేస్తుంది. అందుకే చెప్తారన్నమాట, ఎవరన్నా కొంచెం పిల్లలు గెంతున్నారు అనుకోండి అటు ఇటుని, రేలకాయలదన్నా కోతిలా గెంతున్నాం అంటారు. ఎందుకంటే రేలకాయ కోతుంది అనుకోండి కడుపు నొప్పి వచ్చి అది ఇంకో గెంతేస్తుంటుంది అనమాట నొప్పి తగ్గేదాకా. అందుకు అక్కడ నొప్పి రాకుండా ఉండడానికి ముందు ఈ రేలకాయ తినాలనుకోండి గుజ్జు, ఈ కాయని ఆ చెట్టు కింద 7 రోజులు కప్పెడతారన్నమాట. కప్పెట్టి తీసి అప్పుడు తిన్నారనుకోండి మోషన్ విరోచనం ఫ్రీగా అవుతుంది, కడుపు నొప్పి రాదు. లేదు బాగుంది కదా ఇలా తినేమనుకోండి కడుపు నొప్పి వచ్చేస్తుంది. అలా ఏంటంటే అలా విరోచన అవ్వడానికి రేలకాయ గుజ్జు చింతపండులా ఉంటుంది. అది ఇంత చిన్నది, ఓ శనగ 2 శనగ తింటారన్నమాట. తింటే ఫ్రీ మోషన్ అవుతుంది. కానీ రేలకాయని మాత్రం భూమిలో కప్పెట్టి 7 రోజులు తీసుకుని తినాలని చెప్తారు పెద్దలు. కడుపు నొప్పి రాకుండా ఉంటుంది, లేదా కడుపు నొప్పి వచ్చేస్తుంది అన్నమాట ఎక్కువ తింటే. అలాగా మనకి రేలకాయల గుజ్జు విరోచనాన్ని సాఫీగా అయ్యేలా చేస్తామన్నమాట. ఫస్ట్ టైం అండి ఇక్కడ ఈయన ఉన్నారని నాకు తెలీదు. తెలిసిన తర్వాత ఈయన యొక్క ప్రతి విషయంలో కూడా మాకు ఎంతో ఎగ్జైటింగ్గా ఉంటుందన్నమాట. రవివర్మ గారని యూట్యూబ్లో ఇప్పటి వరకు చూడలేదు. చూడకుండానే ఫస్ట్ టైం మోకాళ్ళు ఇప్పులని వస్తే ఆయన చేసిన ట్రీట్మెంటు, ఆ తర్వాత ప్రతి విషయం నందు తోటలని, పొలాలని, మొక్కలని ప్రతి దాంట్లో ఆయన చూపించే మెడిసిన్ అద్భుతంగా ఉందండి. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రకృతిని మర్చిపోయారు. మెడిసిన్ అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవడం, లేకపోతే బీపీ షుగర్ మాత్రలు వేసేసుకోవడం అంతటితో సరిపోయింది అనుకుంటున్నారు. కానీ ఈయన మన ఇంటి ముందే మన వాకట్లోని గడ్డిలో కూడా ఒక మెడిసిన్ చూపిస్తున్నారండి ఈయన అద్భుతంగా. అది నాకు చాలా ఇంప్రెస్ అయ్యింది. మా పాపకు కూడా బాగాలేదని తీసుకొచ్చామండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆయన చెప్పే ప్రతి మాటలో అద్భుతం, అమోఘం ఉందండి. ఎవరైనా సరే వచ్చి ఒకసారి చూసి వెళ్ళాలండి. ఇన్ని రవివర్మ గారంటే గొప్పగా ఉందండి చాలా. నమస్తే అండి, నా పేరు అప్పారావు అండి. నాది జగ్గంపేట అండి. నేను సెంటరింగ్ చేస్తే పైన బిల్డింగ్ మీద పడిపోయానండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ మొత్తం బాడీ స్వర్స్ అంతా అయిపోయిందండి. 2023 డాక్టర్ గారి దగ్గరికి వచ్చానండి. 23 డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత 2 నెలలు లేసి నడుపుతామని నరం పట్టుకొని చూసి చెప్పారండి. అలాగే 2 నెలలు లేసి నడిపించారండి. అదే మందులు కంటిన్యూ వాడుతున్నాను. ఈ రోజు నేను మంచం మీద ఉన్న పేషెంట్, కారులో బెడ్ పేషెంట్ తీసుకొచ్చానండి. మంచం మీద ఉన్న పేషెంట్ అండి. ఈ రోజు బండి వేసుకున్న అంతా నేను ఇక్కడ వరకు వచ్చానంటే కారణం డాక్టర్ గారు వాళ్ళండి. ఈ మందులు వాడిన తర్వాత నాకు అంతా ఫ్రీ రికవర్ అయిందండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిందండి. బాడీ స్వర్స్ మొత్తం అయిపోయిందండి.
బాడీ స్పర్శ ఆయనకు ఒక అయిపోతుంది. మాట తెప్పించి ఇంకేమీ లేదు. మాట తప్పితే ఇంక వేరే ఏం పని చేయలేదు అనమాట. స్పర్శ అసలు లేదండి. ఈయన మందులు వాడిన కంటే స్పర్శ తెలిసిందండి ఈయనకి. మేము ఫస్ట్లో కారులో బెడ్ మీద తీసుకొచ్చామండి. తర్వాత నెక్స్ట్ టైం వీల్ సైడ్లో వచ్చారండి. మూడో టైం తీసుకొచ్చినప్పుడు ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. టిక్కు సహాయంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. ఈ రోజు నా భర్త ఎలాగా లేచి నడుపుతున్నారు, బండి నడుపుతున్నారు, తన పని తాను చేసుకుంటున్నారంటే నిజంగా గురువుగారు దయ్యేనండి మాకు. ఈరోజు నా పిల్లలు నేను ఆనందంగా ఉన్నామంటే ఆయన మాకు నిజంగా కృతజ్ఞత ఎంతని తెలుపుకోవాలండి ఆయనకి మేము. ఆయన నిజంగా మాకు దేవుడండి ఆయన. ఆయన వల్ల ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఆయన వల్లే అండి.